సద్గురు ఆరోగ్య నిలయం ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి సెషన్ నెంబర్ 15 సెషన్ నెంబర్ 15కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, గత సెషన్ 14th సెషన్లో మనము ఆర్సిఎం కంపెనీ ఆర్సిఎం సిస్టంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఓ 3 నెంబర్స్ గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అవేమిటంటే 30 days, 3 months అండ్ 6 months. అంటే ఇటువంటి ఫిగర్స్ ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఒకేసారి అన్నీ చెబితే గుర్తుండదు కాబట్టి ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ గుర్తుపెట్టుకునే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేలాగా ఉన్నప్పుడు మాత్రం ఈ సిస్టంలో చాలా చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంతేకాదు వీటిని పలు రకాలుగా వాడుకునే కొన్ని ఐడియాస్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సపోజు 30 days రిటర్న్ గ్యారంటీ కంపెనీ ఇచ్చింది. మరి ఇప్పుడు కంపెనీ 6 నెలల పాటు రెగ్యులర్గా కొనుగోలు చేసిన వాళ్ళకి 7వ నెల ఫ్రీ ప్రోడక్ట్ని కంపెనీ ప్లాన్ ప్రకారం ఇస్తుంది. సపోజ్ ఎవరైనా కూడా 1500 స్లాబ్ చేస్తూ ఉన్నారు, అనుకోకుండా 1600 1700 పీవీలు అంటే ఈ మంత్ కొనుగోలు చేసి ఉన్నప్పుడు మరి ఈ 30 రోజుల రిటర్న్ గ్యారంటీని బేస్ చేసుకుని మరి ఇవాళ 29, రేపు 30వ తారీఖు మంత్ ఎండ్. నెక్స్ట్ మంత్కి మనము సపోజ్ ఈ మంత్ 1600 పీవీలు చేసాం, మన స్లాబ్ 1500లో మనం మెయింటైన్ అవుతున్నప్పుడు ఆ 100 పీవీలకు కూడా ఆఫర్ ప్రోడక్ట్లు మిస్ కాకూడదంటే ఈ 30 days రిటర్న్ గ్యారంటీ ద్వారా ఈ మంత్ ఆ 100 పీవీలు ఏదైతే ఎక్సెస్గా కొన్నామో దాన్ని రిటర్న్ చేసుకుని వచ్చే మంత్ బిల్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఆ విధంగా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పిన్నీ కూడా వేస్ట్ కాకుండా వెళ్ళే అవకాశం చూడండి. అంటే ఇలా కూడా ఎవరైతే ఆ 30 days అనే విషయం తెలిసిందో వాళ్ళు మాత్రమే ఇటువంటి విషయాలు కూడా చేయగలరు, కానీ లేకపోతే ఇటువంటి ఆలోచనలు చేయగలరా? ఆ చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు అయితే మనము దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి రిటర్న్ చేసే ముందు లీడర్కి, మన సీనియర్కి ఓ మారు చెప్పే మనం రిటర్న్ చేయాలి, కానీ చెప్పకుండా రిటర్న్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకు అంటారా? అది రూల్ ఏమీ కాదు, కానీ వాడకంలో ఎవరైనా కూడా స్లాబ్ నిక్కచ్చిగా వారి స్లాబ్స్ 40,000 కావచ్చు, 70,000 కావచ్చు, 1,15,000 కావచ్చు, 1,70,000 కావచ్చు, 260 కావచ్చు, 350 కావచ్చు, స్లాబ్స్ నిక్కచ్చిగా వాళ్ళు అచీవ్ అయినప్పుడు సపోజ్ మనము రిటర్న్ చేసే ఒక్కొక్కళ్ళు 100, 200, 300 లేదా 50, 60 కూడా ఒక్కో మారు కీలకం కావచ్చు. ఒక్కోసారి మనం ఎలక్షన్లో చూస్తుంటాం కదా, ఒక్క ఓటు డిఫరెన్స్ తోటి గెలిచే వాళ్ళు ఓడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఓటు కాదు కదా, కొద్దిపాటి ఆధిక్యతతోటి కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని, ఎందుకంటే మనకి దగ్గరుండి నడిపించే మన లీడర్ తోటి ఓ మారు చర్చించి రిటర్న్ చేస్తే బాగుంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు డేటాబేస్లో ఎంటర్ చేసిన తర్వాత 3 నెలల్లో కొనుగోలు చేయవచ్చు, అయినా కూడా అట్ ఏ టైం 2,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు ఎందుకు తీసుకోవాలి? కొందరైతే ఏకంగా 1,500 పీవీలకు తగ్గకుండా మా దగ్గర ఎంట్రీ లేదంటూ కూడా కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే మా దగ్గర ఎంట్రీ అంటేనే డైమండ్ క్లబ్ అంటూ కూడా కొందరు చేస్తూ ఉన్నారు. మరి అది ఏమిటి, ఎందుకు? మరి మనకు మేలు చేసే నిమిత్తమే మన సీనియర్స్ ఆ విధంగా చేస్తున్నారని కూడా, ఎందుకంటే కొత్తగా ఎవరైనా కూడా జాయిన్ అయ్యేటప్పుడు సిస్టంలో మన కింద జాయిన్ చేయాలి అంటే, మనకు స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ రావాలి అంటే మినిమం 2,000 రూపాయలు కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన మేలు కోరే మన సీనియర్స్ చెబుతూ ఉంటారని కూడా గత సెషన్లో మనం తెలుసుకున్నాము. అంతేకాదు 6 months, మరి ఎవరైనా కూడా కంపెనీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 6 నెలల పాటు ఏ విధమైన కొనుగోలు చేయకపోతే అప్పుడు ఏమైపోతుంది, 7వ నెలలో మన ఐడి టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. ₹1 షాంపూ కొనుగోలు చేస్తూ కూడా ఎప్పటికీ మన యొక్క ఐడిని టెర్మినేట్ కాకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. అంతేకాదు కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అంటూ ప్రతి నెల మిస్ కాకుండా 100+ పీవీలకి కొనుగోలు చేసిన వాళ్ళకి కంపెనీ 6 నెలలకు మారు ఫ్రీ ప్రోడక్ట్లు, అంటే సంవత్సరానికి 2 మార్లు ఫ్రీ ప్రోడక్ట్లు ఇస్తుందన్న విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. మరి ఈ యొక్క విధానం ఎక్కడైనా ఉందా అంటే
ఎక్కడా లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొనుగోలు చేసేటప్పుడే సింగిల్ ప్రోడక్ట్ కూడా హోల్సేల్ ప్రైస్కు పొందడమే కాకుండా మళ్ళీ మనము మన కొనుగోలు బేస్ చేసుకొని మన యొక్క నిబద్ధత డిసిప్లిన్ బేస్ చేసుకొని ఎంత ఎక్కువ ప్రోడక్ట్లు కొంటే అంత ఎక్కువ ప్రోడక్ట్లు ఫ్రీగా పొందే వెసులుబాటు కూడా, అది కూడా సంవత్సరానికి 2 మార్లు పొందే ఫెసిలిటీని మన ఆర్సిఎం సిస్టమ్ కల్పించింది ఫ్రెండ్స్. మరి ఎన్నో ఏళ్ల తరబడి ఏదేదో షాపులలో కొంటూ ఉన్నాము, మరి ఇంతవరకు ఏమైనా వచ్చాయా అంటే మరి మనకు మనమే పరిశీలించుకోవాల్సిన, అంటే అక్కడ ఎప్పటికీ కూడా ఖర్చులు ఎప్పటికీ ఖర్చులే, కానీ ఇక్కడ ఖర్చులు ఆదాయాలుగా మారతాయి. మరి ఏమిటి అంటే ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం కూడా గత సెషన్లో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంతేకాదు మనం ఈ సెషన్ మొదటి నుంచి ఓ విషయాన్ని నేను మీకు చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. సిసిసి ప్రోడక్ట్లని కన్జ్యూమ్ చేయండి. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న లేదా ఇంట్లో ఇంతకుముందు వాడుతున్నా లేదా నియర్ అండ్ డియర్ వారి వారి ఇళ్లలో వాడుతున్న ప్రోడక్ట్లతోటి ధరలను మరియు నాణ్యతలను కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాత డౌట్లు ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోండి. డౌట్స్ ఏమీ లేకపోతే కంటిన్యూ చేయండి అంటూ కూడా సి అంటూ కూడా, అంటే ఒక ఇంగ్లీష్ పాఠశాలలో మనకి ఏం నేర్పిస్తారు ఫ్రెండ్స్? ఏబిసిడీలు నేర్పిస్తారు. తెలుగు పాఠశాలలో ఏం నేర్పిస్తారు ఫ్రెండ్స్? ఒకప్పుడు ఓనమాలు నేర్పించేవాళ్ళు, ఇప్పుడు ఊలతో బిగిన్ చేస్తున్నారు. మరి మన యొక్క ఆర్సిఎం పాఠశాలలో ఏదైనా కూడా అటువంటిది ఉంది అంటే సిసిసి, కన్జ్యూమ్, కంపేర్, కంటిన్యూ. కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఏం చేసుకోవాలి? క్లియర్ చేసుకోవాలి డౌట్స్ను. అప్పుడు ఆటోమేటిక్గా వద్దన్న కంటిన్యూ అవుతూ ఉంటారు. మరి ఒకప్పుడు ఆడవాళ్ళు పీరియడ్ టైంలో క్లాత్ వాడేవారు. మరి ఈరోజు క్లాత్ వాడడం అంత కరెక్ట్ కాదు, ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్స్ వాడాల్సిందే. మరి ఆ రోజు మనం నివసించే ఇండ్లు ఏ విధంగా ఉండేటి? పైన మట్టితోటి కింద మట్టితోటి ఉండేవి. కానీ ఈరోజు పైన సిమెంటు కింద సిమెంట్ తోటి మనము అంటే ఒక కాంక్రీట్ జంగిల్లో నివసిస్తున్నాము. ఒకప్పుడు మన బాత్రూమ్ వ్యవస్థ కూడా ఎలా ఉండేది? ఇంటికి బయట ఉండేవి. కానీ ఈరోజు మన బెడ్రూముల్లోకే బాత్రూంలు వచ్చేసాయి. అంతేకాదు ఒకప్పుడు బట్టలు ఆరవేయడం కూడా ఎండలో చక్కగా సూర్యరశ్మి అందేలాగా ఆరవేసేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి వెసులుబాటు లేదు. అందున ఈ మంత్లీ పీరియడ్స్లో వాడే క్లాత్కి అస్సలు వెసులుబాటు ఉండదనియు, మరి అటువంటి ఇబ్బంది తొలగేదని నిమిత్తం శానిటరీ నాప్కిన్స్ కంపల్సరీ అంటూ కూడా ఈ శానిటరీ నాప్కిన్స్, ఎందుకంటే ఈ విషయం నేను మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా కాలంలో అయితే ఆ కాలంలో అయితే, ఎందుకంటే మెంటాలిటీ మారే కొద్దీ కల్చర్ మారుతుంది, కల్చర్ మారే కొద్దీ మెంటాలిటీ మారుతుంది. ఒకప్పుడు మనకు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటి ఫ్రెండ్స్, కూర్చొని తినేవాళ్ళం. అంటే వడ్డించే వాళ్ళు తిరిగే వాళ్ళు, తినేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు? వడ్డించే వాళ్ళు అక్కడే నించుంటున్నారు, తినేవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు వడ్డన పద్ధతి ఉండేటప్పుడు ఫస్ట్ ఉప్పుతోటి బిగిన్ అయ్యేది. అంటే వడ్డన అనేది ఉప్పు తర్వాత ఊరగాయ తర్వాత స్వీటు, ఆ తర్వాత ఈ యొక్క తాలింపులు అంటారు లేదా వేపుళ్ళు అంటారు, ఆ తర్వాత పప్పు, ఇటువంటి వాటితోటి అప్పట్లో వడ్డన బిగిన్ అయ్యేది. మరి ఇప్పుడు ఉప్పు ఎక్కడ ఉంటుంది? చివర ఉంటుంది ఫ్రెండ్స్. మన బఫేలో చివర ఉప్పు ఉంటుంది. అంటే ఈ విషయం మనము కల్చర్ మెంటాలిటీ మారే కొద్దికి కూడా ప్లేస్మెంట్ అనేది మారుతుంది. సో కంపేర్ చేసేటప్పుడు మా రోజుల్లో ఆ రోజుల్లో అప్పట్లో అనేటప్పుడు మరి ఆ రోజు ఎందుకు అలా చేశారు, ఈరోజు ఎందుకు ఇలా చేసే వస్తుందనేది కూడా మనం అర్థం చేసుకుంటే, అంటే కంపారిజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి అంతేకాదు మన ఆర్సిఎం సిస్టమ్ గురించి చెబుతూ, మరి ఆర్సిఎం సిస్టంలో ఎందుకు ఇంత తక్కువ క్వాలిటీ అండ్ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్లో ప్రోడక్ట్ ఉంటాయి, మరి ప్రైస్ తక్కువగాను క్వాలిటీ చాలా చాలా ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే కూడా, మరి ఎక్కడ చూసినా రూపాయికి 16 నాణాలు అన్నట్టుగా, రూపాయికి 100 పైసలు అన్నట్టుగా, ఇక్కడ ట్రెడిషనల్ విధానంలో ఉన్న విధానానికి మరి ఆర్సిఎం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న విధానానికి తేడా ఏంటి? ఆ రూపాయలు అనేది అలొకేషన్ ఎక్కడ తేడా వస్తుంది? ఎందుకు కంపెనీ తక్కువ ధరకి ఇవ్వగలుగుతుంది? అంతేకాదు మరి ఈ యొక్క మనకి ఇతర ఏదైనా మాల్స్లో ప్రోడక్ట్ తెచ్చుకున్నప్పుడు ఖర్చులు ఎప్పుడు ఖర్చులే ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చరర్ కస్టమర్ ఉంటారో మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండదు. అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరైనా చేస్తున్నారంటారు, ఈ యొక్క ప్రోడక్ట్ వినియోగదారులు ఎవరున్నారో వారే ప్రచార సాధకులుగా మారి వీలైన కుటుంబాలు మనకులాగా వాడుకునేలా చేసినప్పుడు ఆ రూపాయలు, ఆ పైసలు లేదా
అవే చిన్న చిన్నగా బిగిన్ అయిపోయి పెద్ద పెద్దగా మనకే ఎలా వస్తాయి అంటే తక్కువ ధరకి ఆర్సిఎం విధానంలో ప్రోడక్ట్ ఎందుకు అందుతుంది, అంతేకాదు ఆ తక్కువ ధరకి పొందిన దాన్ని మళ్ళీ మనం ఆదాయ వనరుగా ఏ విధంగా మలుచుకోవచ్చు. ఇక్కడెక్కడ కూడా నో మ్యాజిక్. మ్యాజిక్ ఏమి అంటే అబ్బగదబ్రా లేదా అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటూ ఎక్కడ మాయలు మంత్రాలు లేవు ఫ్రెండ్స్. ఉన్నది ఏమిటి? లాజిక్. అంటే అక్కడ ఎక్కడెక్కడ అనవసరంగా ఖర్చులు అంటారుగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఎక్కడెక్కడ ఆ యొక్క డబ్బులు సేవ్ చేస్తూ కంపెనీ మన జేబుల్లోకే వచ్చేలాగా చేస్తుంది. మరి ఎందుకు ఈ యొక్క ప్రోడక్ట్లు ఎక్కడ కూడా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ రూపంలోనూ లేదా టీవీలో సెలబ్రిటీస్ ఇలా అడ్వర్టైజ్మెంట్ రూపంలోనూ లేదా పెద్ద పెద్ద కూడల మధ్యన హోర్డింగులు ఉండవు ఫ్రెండ్స్. మరి మాలాంటి వాళ్ళే ఎందుకు ఈ విధమైన జూమ్ మీటింగ్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ల గొప్పదనాన్ని తెలియజేస్తారు అనే దానికి చక్కగా ఇక్కడెక్కడ కూడా మ్యాజిక్ లేదు. ఉన్నది ఏమైనా ఉందంటే కనుక లాజిక్. ఆ లాజిక్ తెలుసుకుంటే మన జీవితాల్లో మ్యాజిక్లు జరుగుతాయి, ఇంటి ఖర్చులు ఇంటికి ఆదాయాలుగా మారతాయి, అంతేకాదు డైలీ నీడ్స్ మంత్లీ ఇన్కమ్గా మారతాయి, హెల్త్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్లు వెల్త్ ఫ్రెండ్లీ అంటే ప్రచారము, అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసులు, కిచెన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్లు. మరి ఈ విధంగా అంటే ఆర్సిఎం విధానము ఎలా అంటూ కూడా అంటే దాదాపు ఒక 11 పాయింట్స్ని మనము అంటే పలు విషయాలుగా అంటే పలుమార్లు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఈ యొక్క విధానంలో మనము ముందుకు పోతూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి అంతేకాదు ఆర్సిఎం కొంటే ఆదా, ఆర్సిఎం తింటే లేదా వాడితే ఆరోగ్యం, ఆర్సిఎం గురించి మాట్లాడితే ఆదాయం. మరి మాట్లాడాలా లేదా? కొంతమంది ఏమిటి అంటే ఈ యొక్క విధానంలోకి రావాలంటే అమ్మో నేను 10 మందికి చెప్పలేనండి, నేను 10 మందికి నాకు అంటే చెప్పడం సిగ్గుగా ఉంటుంది, మొహమాటంగా ఉంటుంది. నో ఫ్రెండ్స్, మీరు 100% చెప్పాలి అన్నది మీరు ప్రోడక్ట్లు వాడుకుండి చాలు. మరి ప్రోడక్ట్లు ఎవరైతే వాడిస్తున్నారో ఎక్కడైతే దొరుకుతున్నాయో మాలాంటి వాళ్ళని రెఫర్ చేసినా చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా ప్రోడక్ట్ అందుబాటులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుందంటారా? అవునంటారా కాదంటారా? మరి అంటారుగా యాజ్ ఏ కస్టమర్గా ప్రోడక్ట్లు కొన్నప్పుడు ఆదా, ప్రోడక్ట్లు వాడుకున్నప్పుడు ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి మాట్లాడాలా లేదా అన్నది మనం అక్కడే యాజ్ ఏ వినియోగదారుడిగా కస్టమర్గా ఆగిపోవచ్చు. లేదు ఇందులో ఆదాయం కూడా కావాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ యొక్క ఆర్సిఎం గురించి మాట్లాడినప్పుడు ఆదాయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే గతంలో నేను ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్లు చేశాను, కానీ పూర్తి స్థాయిలో ఇంత అంటే పక్కాగా ఇదే లోకంగా వెళ్ళిన దాఖలాలు లేవు ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను పత్తి వ్యాపారం చేసేవాడిని, ఆ పత్తి వ్యాపారంతో పాటు కొన్ని డైరెక్ట్ సెల్లింగ్లు చేసేవాడిని. మరి ఆ రోజు అంటే అనుకోకుండా పత్తి వ్యాపారంలో వచ్చిన కొన్ని ఇబ్బందులు కావచ్చు, నా జీవితంలో జరిగిన కొన్ని అంటే ఆటుపోట్లు కావచ్చు, ఇవన్నీ వరకుగా చెప్పాలంటే నా ప్రవృత్తే ఈరోజు వృత్తిగా ఎందుకు మారింది అంటే ఈరోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో వయనాడులో కొండ చర్యలు వెలుపడ్డ వరద కారణంగా విరిగిపడ్డాయి. అంటే సామాన్యుడు కోటీశ్వరుడికి తారతమ్యాలు లేకుండా అందరూ రోడ్డున పడ్డారు. మరి ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఉన్నా కూడా అందరూ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదంటే ఈ మధ్యకాలంలో విజయవాడలో కూడా వరదలు రావడాన్ని మనం చూసాము, కొన్ని చోట్ల భూకంపాలు వస్తుంటాయి. ఈ కోవిడ్ కారణంగా కూడా పలు రకాల వృత్తులకు ఆటుపోట్లు జరిగాయి. అంతేకాదు ఖర్చులైతే తగ్గవు. ఇంకా చెప్పాలంటే అనుకోకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా పలు రకాల పెను మార్పులు వచ్చినప్పుడు ఇటువంటి విషయాన్ని అంటే మనం ఎంత ఆకలింపు చేసుకుంటే ఆ రోజున ఇదే ఒక జీవనోపాధిగా కూడా మనకి మారే అవకాశము చాలా చాలా పెచ్చుగా ఉంది ఫ్రెండ్స్. అందుకోసమే టేక్ ఇట్ ఈజీ కాదు, టేక్ ఇట్ సీరియస్గా ప్రోడక్ట్ వాడుకోండి. మరి ప్రోడక్ట్లు వాడుకున్న తర్వాత 10 మందికి చెబుదామా లేదనేది అప్ టు అస్, మన ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఏదైనా కూడా ఏదైనా అంటే జీవితంలో ఎవరు కూడా అంటే ఊహించిన మార్పులు జరిగినప్పుడు అప్పుడు కూడా మనకి ఇది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అందుకే ఏ మాత్రము అంటే ప్రతి విషయాన్ని టేక్ ఇట్ సీరియస్గా తీసుకోండి. అదే నేను చెప్పాను మీ అందరికీ కూడా, సిసిసి కన్జ్యూమ్ చేయండి, కంపేర్ చేయండి, కంటిన్యూ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి డిడిడి అంటే డిసిప్లైన్, డెడికేషన్, డూ ఆర్ డై అనేది వద్దన్నా వస్తుంది ఫ్రెండ్స్. అది సిస్టమే ఇస్తుంది. మరి ఆ విధంగా కూడా మన వృత్తి వ్యాపారాల్లో మనకి ఆరోగ్యం, ఆదాయం, ఆనందము వస్తుంది. అంతేకాదు మన ఆర్సిఎం విధానంలో కూడా ఆదాయాలు పొందాలి, ప్యాసివ్ ఇన్కమ్ పొందాలి అంటే కూడా ఇంకో 2 మెట్లు ఉన్నాయి. అవే ఎస్ఎస్ఎస్, ఎల్ఎల్ఎల్ అంటారు. మరి ఎస్ఎస్ఎస్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎల్ అంటే ఏంటి అనేది కూడా రాబోయే సెషన్స్లో మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి అంతేకాదు
గత సెషన్లో నేను అంటే మొదట్లో ఈ యొక్క ఆర్సీఎం విధానంలో ఎలా ఉంటుందంటే ఒక పూలదారం ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా బొటాబొటిగా ఆదాయాలు ఉంటాయి. ఆ ఆదాయాలు కూడా అగుపడంలాగా ఉంటాయి. కానీ రోజు రోజుకు పిన్ లెవెల్ పెరిగే కొద్దికి నెంబర్ ఆఫ్ కస్టమర్స్, నెంబర్ ఆఫ్ కుటుంబాలు మన కింద ప్రోడక్ట్లు వాడే కొద్దికి తెలియకుండానే రెండంకెల నుంచి మూడంకెలకి, మూడంకెల నుంచి నాలుగంకెలకి, నాలుగంకెల నుంచి ఐదంకెలకి, ఐదంకెల నుంచి ఆరంకెలకి మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఈరోజు ఆరంకెల వరకు వినే ఉంటాం. కానీ ఏడంకెలు అంటే నెలవారీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 7 కాదు కదా, అవసరమైతే 8 అంకెల. అసలు ఊహించండి ఒక్క మారు, 8 అంకెలు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి, ఎంత మొత్తము పర్ మంత్ అవుతుంది. మరి వాళ్ళందరూ కూడా అంటే ఆర్సీఎంలో ఉన్నారా లేదా అంటూ ఉన్నప్పుడు మనకి అంటే మనం చేసేది ఏమి చేసినా కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు మరి ఈరోజు కూడుకి చాలా చాలా డబ్బులు తక్కువ అవుతున్నాయి. ఇతరత్రాలు చాలా చాలా ఖర్చులు పెరుగుతున్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఇంట్లో భర్త మాత్రమే కాదు, భార్య కూడా, ఇంకా చెప్పాలంటే ఇంటిల్లిపాది కూడా పని చేస్తే కూడా అంటే రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంటారుగా ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి అంటారుగా ఆ నెలవారీ ఆ పూలదారం లాగా ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. మరి ఈ మంత్ కూడా నేను ఎవరెవరికైతే కూడా మా యొక్క సిస్టంలో రెండంకెల ఆదాయాలు ఎవరెవరికి వచ్చాయి, మూడంకెల ఆదాయాలు ఎవరెవరికి వచ్చాయి, ఆ మూడంకెల ఆదాయాలు వారి వారి బ్యాంకులో పడ్డాయా లేదా అన్నప్పుడు కూడా కొందరైతే ముందే ఆల్రెడీ చూసుకుని ఎస్ పడ్డాయన్నారు. కొందరైతే చెప్పిన తర్వాత అవును సార్ పలానా రోజున ఇంత మొత్తం పడ్డాయి చెక్ చేసుకున్నామని కూడా చెప్పారు. కొందరైతే ఇప్పటికి కూడా ఇంకా నాకు ఆన్సర్ చేయలేదు అంటే కూడా, ఎందుకంటే నెగ్లిజిబుల్ అమౌంట్ కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అదే విషయాన్ని ఏంటనగా ఎవ్రీ మంత్ మనము వాళ్ళకి గుర్తు చేసి అమౌంట్ పడిందా లేదా అంటూ కూడా వాళ్ళను ఫాలోఅప్ చేశామంటే ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో అంటే ఈ సిస్టమ్ని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు ఫ్రెండ్స్. ఎందుకంటే మంత్ ఆన్ మంత్ డబ్బులు వస్తూ ఆ మంత్ ఆన్ మంత్ అమౌంట్ పెరుగుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వద్దన్న ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఇవన్నీ కూడా మనము పొందాలంటే చేయాల్సింది ఏమిటి అంటే దూర ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. ఏదో ఈ మంత్ వచ్చిన కొద్దిపాటి 50 రూపాయలు 100 రూపాయలు ఇటువంటివి కాదు. మరి ఇవే ఈ 100 కాస్త 10,000 లక్ష 10 లక్షలు అయినప్పుడు ఎలా ఉంటుందో ఓమారు మనము అంటే అర్థం చేసుకున్నప్పుడు అంటే వద్దన్న ఆగం ఫ్రెండ్స్. 3ంటికి ప్రోగ్రామ్ ఉందంటే 2:55కే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, గత సెషన్లో ఏమేమి చెప్పారు, ఈ సెషన్లో ఏమేమి ఉన్నాయి, మరి గత సెషన్లో జరిగిన రికార్డింగ్ని మరోమారు వింటాము. ఏముంది ఇక్కడ 30 నిమిషాలే కదా, రోజుకు 5 నిమిషాల చొప్పున ఉన్నా కూడా ఒక మారు, రోజుకు 2 నిమిషాలు 10 నిమిషాల చొప్పున విన్నా కూడా 2 మార్లు మనము అంటే రీకలెక్ట్ చేసుకుంటూ రిమైండ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, మన బ్రాడ్ మెంటాలిటీ దూర ఆలోచన పెరుగుతుంది. దురాలోచన అనేది ఇక్కడ పనిచేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది లీడర్స్ అంటే నేను మొదట్లో కూడా చెప్పి ఉన్నాను, ట్రాష్ లీడర్స్ ఆర్సీఎం విధానంలో ఉండాలన్నా కూడా చోటు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలి, రాత్రికి రాత్రే ఏదో పెద్ద డబ్బులు రావాలంటే ఇక్కడ రావు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే 1 వీక్ బ్యాక్ ఓ కంపెనీ, అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఐపీ డిక్లేర్ చేసింది అంటే నాకు కళ్ళు బయలు కప్పాయి. ఎందుకంటే ఆ కంపెనీలో నేను కూడా అంటే గతంలో వర్క్ చేసి ఉన్నాను. మరి అంత పెద్ద కంపెనీ, అంత గొప్ప కంపెనీ ఎందుకు ఈ విధంగా అంటే ఐపీ డిక్లేర్ చేయాల్సి వచ్చింది అంటే ఆశ్చర్యం కలక తప్పలేదు ఫ్రెండ్స్. మరి ఆ కంపెనీ తాలూకు ఎందుకంటే ఆ రోజే చెప్పి ఉన్నాను నేను అంటే ఈ కంపెనీలో ఈ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా కొద్ది మొత్తాలు ఉంటున్నాయి, పై స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా పెద్ద మొత్తాలు ఉన్నాయి. మరి ఆ పెద్ద మొత్తాలు ఉన్నప్పుడు నిజం చెప్పాలంటారు వాళ్ళకు కళ్ళు అంటారుగా బైర్లు కమ్మి, ఇంకా చెప్పాలంటారుగా చేతులారా అంటారుగా తాను కూర్చున్న చెట్టుని వాళ్ళే నరుక్కున్నట్టుగా కూడా అంటే కంపెనీకి అలాగే ఈ యొక్క కస్టమర్లకు మధ్యగా వారధిగా ఉండాల్సిన వాళ్ళకు వాళ్ళే అంటారుగా గొడ్డలు పెట్టులాగా అంటారుగా ఆ యొక్క కంపెనీ అనేది కూలిపోయేలాగా చేసుకున్నారనేది అంటే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపు 10-12 సంవత్సరాల క్రితమే నేను ఆ కంపెనీకి మెయిల్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. అంటే మీ విధానంలో పలానా పలానా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ మీరంతా కూడా డిస్ట్రిబ్యూటర్ చేతిలోనే అంటారుగా ఎవ్రీథింగ్ పెట్టారు, మీరు ఎక్కడో అంటే మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి దూర ప్రాంతాల్లో ఉంటూ అంటే మన ఇండియన్ మెంటాలిటీని మీరు అర్థం చేసుకోకుండా ఉన్నారు అంటూ కూడా చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. మరి ఎంత పెద్ద పడవైనా కూడా అంటారుగా మునిగిపోయేదానికి ఒక చిన్న చిల్లు చాలు అంటూ కూడా యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఎలా మారిపోతుందో కూడా అంటారుగా చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అలాగా మిడిమిడిగా వెంట వెంటనే ఏదో ట్రిప్పులు కావాలి, కప్పులు కావాలి, అది కావాలి, ఇది కావాలనే వాళ్ళు ఆర్సీఎం సిస్టంలో ఉండలేరు ఫ్రెండ్స్. ఇక్కడ దూర ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ దూరాలోచన షార్ట్ టర్మ్ టెంపర్ ఉన్న వాళ్ళు ఉండలేరు. అందుకే ఏం చేస్తున్నారంటే చాలా మంది అంటారుగా అరకొర నాలెడ్జ్ తోటి సిస్టంలోకి ఎంటర్ అయ్యి అరకొరగా అంటారుగా
కొన్ని కుటుంబాలను చేర్చి అంటే అనాథలను చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా మంది చూస్తుంటే వాళ్ళకు ఎందుకు చేరారో ఏమిటో అంటే ప్రోడక్ట్లు వచ్చి వాడుకుంటూనే ఉంటున్నారు. కానీ ఈ ప్రోడక్ట్లు ఇంకా చక్కగా ఎంత చక్కగా బిల్డప్ చేసుకోవచ్చు, ఎంత చక్కగా ముందుకు వెళ్ళొచ్చు, ఏ విధంగా ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి, ఇంకా ఎక్కువ ఫ్రీ ప్రోడక్ట్లు కావాలంటే ఏం చేయాలో కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అనాథలు ఉన్నారు. ఆ అనాథలందరినీ కూడా హక్కున చేర్చుకుని మన సద్గురు ఆరోగ్యము ఆర్సెంపిక సెంటర్ ద్వారా నేను ముందుకు వెళ్తున్నానని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మనందరికీ తెలుసు ఫేస్ వాష్. ఫేస్ వాష్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫేస్ని శుభ్రం చేసుకునే దానికి ఫేస్ వాష్ వాడతాం. అవునంటారా కాదంటారా? రాబోయే రోజుల్లో ఈ ఫేస్ వాష్ గురించి కూడా మనము తెలుసుకోబోతున్నాము. మరి ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్ అంటే కరోనా వచ్చిన తర్వాత మనకి ఇంకా బాగా అంటే ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు హ్యాండ్ వాష్. అంటే చేతులు కడుక్కునే దానికి వాడేదాన్ని హ్యాండ్ వాష్ అంటారు. అవునంటారా కాదంటారా? ఆ తర్వాత మరి అంట్లు, గిన్నెలు అంటే జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డును అంటే పోగొట్టుకునే దానికి వాడేదాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? డిష్ వాష్, లిక్విడ్ అంటారు. ఈ విధంగా చూడండి, అంటే అన్ని వాషులే, మరి అన్ని కడుక్కోవడాలే. మరి ఒక్కొక్కటి కడుక్కునే దానికి ఒక్కొక్క లిక్విడ్ ఎందుకుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క అవసరం ఒక్కొక్క చోట మార్పు ఉంటుంది అని ఇక్కడ మనము అంటే మీ అందరికీ కూడా తెలియజెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంటే కొన్ని చోట్ల మురికిపోయేదానికి ఆ యొక్క ఫేస్ యొక్క పోర్స్ కూడా అంటే క్లీన్ అయ్యేదానికి, ఇంకా అందులో మొటిమలు ఇటువంటివి ఏదైనా కూడా మంగుమచ్చలు ఏదైనా కూడా అంటే వాటిని కూడా క్లియర్ చేసేదానికి ఫేస్ వాష్ వాడుకుంటాము. మరి చేతికి ఏదైనా బయట ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చినప్పుడు ఆ చేతులు ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అంతేకాదు మురికి ఇవన్నీ పోయేదానికి హ్యాండ్ వాష్ వాడతాము. మరి ఈ యొక్క పాత్రలకు ఉన్న అంటే ఆ తిన్నప్పుడు కావచ్చు లేదా వండినప్పుడు కావచ్చు పలు రకాల యొక్క మురికి ఇటువంటి జిడ్డు ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా ఆ యొక్క జిడ్డును పోగొడుతూ ఆ యొక్క బ్యాక్టీరియాను పోగొట్టేదానికి అంటే చూడండి అన్ని వాషులే. అంటే వాటి యొక్క పనితీరు వేరు, వాడే విధానం వేరు. అలాగే అంటే ఒకప్పుడు మనము ఏదైనా కూడా అంటే మా చిన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది, ఏదైనా కూడా అంటే ఒకే సబ్బును మా అమ్మ మొత్తానికి వాడేది. అంటే ఏదైనా కూడా పండగ రోజున ఆముదము అప్పుడు మంగళవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అంటే తలకి తలంటు పెట్టి వెళ్ళేవాళ్ళు. మరి ఆ యొక్క బట్టల సబ్బునే మా అమ్మ ఎందుకంటే ఏమ్మా ఈరోజు బట్టల సబ్బుతోటి తలకు పోస్తున్నావు అని మా అమ్మను నేను అడిగినప్పుడు ఆముదం బాగా అంటే జిడ్డుగా ఉంటది కదా, మరి అంతేకాదు కాళ్ళకు చేతులకు కూడా ఈ యొక్క జిడ్డు అయి ఉంటది కదా, బట్ మన స్నానపు సబ్బుతోటి ఈ యొక్క మురికిపోవాలంటే కష్టం కాబట్టి నేను ఈరోజు అంటే ఒక రోజు శనగపిండితోటి ఒక్కోసారి బోనస్ అంటూ అప్పుడు ఎల్లో కలర్లో బట్టల సబ్బు వచ్చేది, ఆ బట్టల సబ్బుతోటి స్నానం చేయించేది. ఎందుకంటే ఆ రోజు ఆ కాలంలో ఉన్న బట్టల సబ్బులు కూడా ఆరోగ్యకరంగా ఉండేటివి. మరి ఈ రోజు ఉన్నాయా అంటే లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే అందుకోసమే కంపేర్ చేసేటప్పుడు అప్పుడు ఎందుకు అలా ఇప్పుడు ఎందుకు ఇలా అంటూ కూడా ఈ విధంగా కంపేర్ చేసినప్పుడే మనకు పలు విషయాలు తెలుస్తాయని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి అవసరాలు వేరు, ఆయా ఈ పనితీరు వేరైనప్పుడు ఒక్కో వాష్ ఒక్కో రకంగా పనిచేస్తుంది. మరి ఒకప్పుడు అంటే తలకు కూడా అంటే మొత్తం ఒకే సబ్బు వాడిన వాళ్ళం. ఈ రోజు ఏమైపోయింది అంటే బాడీకి ఏమో స్నానం సబ్బు, ఇంకా చెప్పాలంటే ఇంటి మొత్తానికి కూడా ఒక సబ్బు ఉన్న వాళ్ళము ఈ రోజు పర్ హెడ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ తోటి ఒక్కో సబ్బు. అంతేకాదు ఆ ఒక్కో సబ్బులో కూడా ఏంటి అంటే ఫేస్ మాత్రము అంటే ఫేస్ వాష్ సపరేట్గా వచ్చాయి. ఎందుకంటే కొన్ని కంపెనీలు చక్కగా అంటే ఫేస్ వాష్ అనేదాన్ని సపరేట్గా అంటే కూడా ఈ బాడీ మొత్తానికి సబ్బులు వాడుకోండి, కానీ ముఖానికి మాత్రం ఫేస్ వాష్ వాడుకోండి. ఎందుకంటే బాడీ తీరు వేరు, ఫేస్ తీరు వేరు అంటూ కూడా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏకంగా ఇంటిమేట్ వాష్ అని కూడా మార్కెట్లోకి వచ్చింది. అంతేకాదు ముఖ్యంగా ఈ ఇంటిమేట్ వాష్ అక్కర అంతా ఇంత కాదు, అది కూడా మగవాళ్ళకు మరియు ఆడవాళ్ళకు ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రైవేట్ ఆర్గాన్స్ ఉంటాయి. మరి ఆ ప్రైవేట్ ఆర్గాన్స్లో వచ్చే ఆ వాటి పనితీరు అక్కడ చేరే బ్యాక్టీరియా, ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ టైంలో వచ్చే బ్లీడింగ్ కావచ్చు, ఈ విధంగా అంటే పలు అక్కడ జరిగే ఆ యొక్క ఇబ్బందులను తీర్చే నిమిత్తం ఇప్పుడు మార్కెట్లో పలు కంపెనీలు ఇంకా చెప్పాలంటే పలు టీవీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా ఈరోజు మనం చూస్తున్నాము. చాలా మంది ఇంటిమేట్ వాష్ అంటే అది ఏంటో కూడా అంటే కొంతమందికి ఓ పట్టాన అర్థం కాకుండా ఇంట్లో పిల్లలు చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పలానా చోట క్లీన్ చేసుకునే దానికి ఈ యొక్క ఇంటిమేట్ వాష్ పనిచేస్తుంది అంటూ కూడా అంటే పిల్లలు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ రోజు మార్కెట్లోకి ఈ విధంగా ఇంటిమేట్ వాష్లు కూడా రావడం జరిగింది. మరి ఈ యొక్క ఇంటిమేట్ వాష్లు కూడా అంటే మహిళలకు ప్రత్యేకంగా అలాగే పురుషులకు ప్రత్యేకంగా కూడా మన కంపెనీలోనూ పలు కంపెనీలోనూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఫేస్కేమో ఫేస్ వాష్, బాడీకేమో స్నానపు సబ్బు కావచ్చు, లేదంటే బాడీకి కూడా బాడీ వాష్ అంటూ కూడా కొన్ని లిక్విడ్స్ కూడా ఉన్నాయి. మరి ప్రత్యేకంగా మన ప్రైవేట్ ఆర్గాన్స్ నిమిత్తము ఇంటిమేట్ వాష్. మరి ఇంటిమేట్ వాష్ ఎందుకు వాడాలి జనార్దన్ గారు అన్నప్పుడు కూడా ఏమిటి అంటే ఇక్కడ మనము పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఉంటుంది, పిహెచ్ వాల్యూ అంటారు. ఆ పిహెచ్ వాల్యూ అనేది ఏమిటి అంటే ఈ యొక్క బ్యాక్టీరియా ఇటువంటివన్నీ కిల్ చేయాలి అంటే ఆ యొక్క పిహెచ్ వాల్యూ మీరు చూసారంటే డబ్బా మీద కూడా ఉంటుంది. ఇంత పిహెచ్ ఈ యొక్క
లిక్విడ్ ద్వారా మెయింటైన్ అవుతుంది అంటూ కూడా అది ఆ యొక్క పిహెచ్ని అక్కడ రాసి ఉంటారు. మరి ఆ పిహెచ్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఆ ప్రైవేట్ ఆర్గాన్స్ వద్ద ఉన్న ఆ యొక్క బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది. అంతేకాదు పలు ఐటమ్స్ అంటే ఇంకా చెప్పాలంటే మగవాళ్ళ వాటిలో ఆలం అంటే పటిక అంటారు. ఎవరైనా కూడా షేవింగ్ చేసుకున్నప్పుడు మంగళవాళ్ళు కూడా ఏమిటి అంటే ఈ పటికతోటి రుద్దుతూ ఉంటారు. ఎందుకంటే సెప్టిక్ కాకుండా ఏదైనా తెగినా కూడా, లేదంటే ఒకరికి వాడిన కత్తులు ఇవన్నీ కూడా ఇంకొకరికి వాడినప్పుడు వాళ్ళకి అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి రాకుండా కూడా పటిక వాడుతూ ఉంటారు. మరి అటువంటి పటిక ఉన్న వాటితోటి మగవాళ్ళకు సంబంధించిన ఇంటిమేట్ వాష్ను, అంతేకాదు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇవన్నీ కూడా డైలీ వాడుకుంటే చాలా చాలా మంచిది. డైలీ వాడుకున్నా వాడుకోకపోయినా అట్లీస్ట్ పీరియడ్స్లో అయితే మాత్రం తప్పకుండా వాడుకోవాలి. అంతేకాదు మన ఆర్సిఎం కంపెనీ ప్రత్యేకంగా హైజీన్ క్యాంపెయిన్ అంటూ కూడా అంటారుగా ఈరోజు భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క హైజీన్ నిమిత్తం అంటారుగా తెలియకుండా ఉన్నారు. మనలాంటి అంటారుగా మాలాంటి ప్రచార సాధనతోటి మీరందరూ కూడా పలు ప్లేసుల్లో హైజీన్ క్యాంపులు నడపండి. ముఖ్యంగా మారుమూలలో ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు ఉంటే పల్లెల్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఈ యొక్క ఋతుక్రమం గురించి వీటి గురించి ఏంటంటే అందరూ ఆ నిమిత్తం వాడాల్సిన ఈ యొక్క ఇంటిమేట్ వాష్ అలాగే శానిటరీ నాప్కిన్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి అంటూ కూడా ఆర్సిఎం కంపెనీ పిలిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కంపెనీ చైర్మన్ గారి అమ్మాయి గారైన ప్రియాంక అగర్వాల్ గారు ఆవిడే అంటారుగా పలు రకాల ట్రైనింగ్స్ కూడా ఈ యొక్క హైజీన్ క్యాంపెయిన్లు అంటారుగా ఏ విధంగా నిర్వహించాలి, ఏ విషయాలు వాళ్ళకు తెలియజెప్పాలి అంటూ కూడా అంటారుగా ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా చెప్పాలి అంటారుగా ఈ యొక్క ఋతుక్రమం పట్ల అంటారుగా ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటారుగా అవుట్ ఆఫ్ అంటారుగా 100 మంది అమ్మాయిల్లో 71% అంటారుగా 71 మంది అమ్మాయిలకి వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ వచ్చేంత వరకు కూడా అంటారుగా దాని మీద అదే అది పీరియడ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏం చేయాలనేది అవేర్నెస్ అనేది లేకుండా ఉంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో 355 మిలియన్స్ అంటే ఒక మిలియన్ అంటే 10 లక్షలు ఫ్రెండ్స్. మరి 355 మిలియన్స్ అంటే సుమారు 35,50,00,000 మంది అంటారుగా ఈ యొక్క ఆడవాళ్ళు మహిళలు ఉంటే వాళ్ళల్లో అంటారుగా సుమారు 23 మిలియన్స్ అంటారుగా 23 × 10 2,30,00,000 మంది అంటే ఈ యొక్క స్కూల్స్ వెళ్లకుండా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయంట ఫ్రెండ్స్. మరి ఎందుకు వాళ్ళకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి అంటే ఆ యొక్క ఋతుక్రమంలో వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏమిటంటారుగా శానిటరీ నాప్కిన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం, ఇంకా చెప్పాలంటే అక్కడ ప్రాపర్గా టాయిలెట్స్ లేకపోవడం, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఆ యొక్క పీరియడ్స్లో ఏ విధంగా అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంతమంది అంటారుగా పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉంటున్నారు. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటారుగా ఈ 355 మిలియన్ మహిళల్లో 42.6 మిలియన్ అంటారుగా దాదాపు 12% పీపుల్ మాత్రమే శానిటరీ నాప్కిన్స్ ఉపయోగిస్తున్నారు. ఇంకా కూడా పాతకాలం పద్ధతిలో చాలా మంది ఆ యొక్క క్లాతే వాడుతున్నారు. మరి ఇటువంటి వారందరికీ కూడా అంటే అవేర్నెస్ ఇవ్వండి మన ఇంటిమేట్ వాష్ గురించి, మన యొక్క శానిటరీ నాప్కిన్స్ గురించి. ఇంకా చెప్పాలంటే మన శానిటరీ నాప్కిన్స్లో ఉన్న మార్కెట్లో ఉన్న నాప్కిన్స్కి మనకు ఉన్న అంటే ఆ కాటనీ లేయర్ మన కంపెనీ ఏ విధంగా అంటే బయట ఉన్న పాలిథిన్ లేయరు, మన దగ్గర ఉన్న కాటనీ లేయరు, బయట ఉన్న వాటి అబ్జార్ప్షను, ఇక్కడున్న అబ్జార్ప్షను, అక్కడ లీకేజీ ఎలా ఉంటుంది, ఇక్కడ లీకేజ్ కాకుండా ఎలా ఉంటుంది, ఒక ఫీల్ టచ్ ఫెదర్ టచ్ ఏ విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏడిఎల్ టెక్నాలజీ అంటారు. అంటే ఆ యొక్క బ్లీడింగ్ వచ్చినప్పుడు ఒకే చోట ఉండకుండా కూడా మొత్తం అంటే స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని ఏడిఎల్ టెక్నాలజీ అంటారు. ఒక చక్కగా అక్కడ ఆక్సిజన్ లాంటి ఏంటంటే బ్రీతబిలిటీ ఉండేలాగా స్పెషల్ యూవి ట్రీట్మెంట్ ఇచ్చి ఏ విధంగా ప్యాక్ చేస్తారు, ఈ జెల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎలా వాడతారు అంటూ కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు మీకు ఇక్కడ కనపడే ఈ యొక్క లింక్ని ఎవరైనా కూడా క్లిక్ చేశారంటే మరిన్ని విషయాలు నేను చెప్పినవే కాకుండా చాలా 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 విషయాలు మనందరికీ కూడా తెలుస్తాయని తెలియజేసుకుంటూ మరి ఇంకా 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. మరి ఇప్పటికే సమయం అయిపోయినందువల్ల వచ్చే వారం ఈ యొక్క అంటే ఈరోజు మెట్రో హోల్సేల్ మార్కెట్ గురించి వచ్చిన ఈ యొక్క పాంప్లెట్ గురించి, అంతేకాదు ఈరోజు ప్రపంచ హార్ట్ దినోత్సవం. మరి ఈ యొక్క హార్ట్ జబ్బులకు ఎక్కడ చూసినా కూడా జీవనశైలి అంటారు. మరి ఈ యొక్క జీవనశైలిని మార్చుకునే దానికి మన ఈ యొక్క ఆర్సిఎం విధానం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఉన్న విషయాలను వచ్చే వారం మీ అందరికీ కూడా తెలియజేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం.